హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ స్మార్ట్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్‌లో మనం తవా ఇడ్లీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా తవా ఇడ్లీకి ఏంటంటే నేను బటర్ యూజ్ చేశాను ఇక్కడ. బటర్‌లో మనం ఆనియన్స్, టమాటోస్ చాప్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇడ్లీని మనం చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అందులో కొంచెం కారం, పసుపు, కొంచెం కారం పొడి ఏసుకొని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. తవా ఇడ్లీకి ఎక్కువ బటర్ యూజ్ చేస్తేనే చాలా బావుంటుంది. ఇలా మనం ఒక 5-10 మినిట్స్ వరకు మనం హీట్ చేసుకోవాలి. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ స్మార్ట్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్‌లో మనం తవా ఇడ్లీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా తవా ఇడ్లీకి ఏంటంటే నేను బటర్ యూజ్ చేశాను ఇక్కడ. బటర్‌లో మనం ఆనియన్స్, టమాటోస్ చాప్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇడ్లీని మనం చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అందులో కొంచెం కారం, పసుపు, కొంచెం కారం పొడి ఏసుకొని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. తవా ఇడ్లీకి ఎక్కువ బటర్ యూజ్ చేస్తేనే చాలా బావుంటుంది. ఇలా మనం ఒక 5-10 మినిట్స్ వరకు మనం హీట్ చేసుకోవాలి. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.